హలో హాయ్ ఫ్రెండ్స్. ఈ బీజీఎం అనేది ఇన్‌స్టా‌లో చాలా ట్రెండింగ్‌లో ఉంది. ఇది ఒక ఐటెమ్ సాంగ్ అనమాట. వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి డెమో వీడియో అనేది చూడండి. తర్వాత వీడియో ఎడిటింగ్‌లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, నాకైతే కాఫీ ఇష్యూ వల్ల ఫుల్ మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్‌తో పాటు వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో ఇన్‌స్టా ఐడీ ఇచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ వీడియో అనేది పోస్ట్ చేసిన తర్వాత మన యూట్యూబ్ ఛానెల్‌లో నేను పెడుతున్నాననమాట. మీరు ఆ ఫుల్ వీడియోతో పాటు చూడాలనుకుంటే ఇన్‌స్టా ఐడీ ఇచ్చాను. అక్కడ ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను. అక్కడికెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చేస్తారంటే దీనికి కావాల్సిన ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడికెళ్ళి ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఇట్లా ఓపెన్ చేయండి. నేనైతే ఇట్లా ఓపెన్ చేస్తున్నా చూడండి. ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుంది. ఇక్కడ మీరు ఒక చిన్న ప్రాసెస్ చేయాలి కనుక ఎండ్ వరకు చూడండి. మీరు స్కిప్ చేస్తే మాత్రం మీకు ఆ ప్రాసెస్ ఏంటనేది అర్థం కాదనమాట. రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇక్కడ ఓన్లీ ఫోటోస్ అనేవి ఇచ్చాను. దాని తర్వాత ఇక్కడ ఏందంటే ఫోటో రీప్లేస్ అనేది ఇమేజ్ అనేది ఇచ్చాననమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మీరేం చేస్తారంటే ఇక్కడ కింద ఫోటోస్ అనేవి ఇచ్చాను కదా! ఆ ఫోటోపై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి మిడిల్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుందనమాట. అంటే మీ ఇమేజెస్ అనేవి ఓపెన్ అవుతాయి. ఇందులో మీరు ఎవరి ఫోటో పెట్టి వీడియో చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్‌గా ఏదో ఒక ఫోటోని సెలెక్ట్ చేసి చూపిస్తాను. ఆ వీడియోలో చూపించిన ఫోటో కాకుండా ఇంకా వేరే ఫోటో ఏదైనా సెలెక్ట్ చేసి చూపిస్తాను. మీకు నచ్చిన వాళ్ళ ఫోటో మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. ఫోటో అయితే ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నా. దాని తర్వాత ప్లస్ సింబల్‌పై క్లిక్ చేశాను. చూసారు కదా! ఫోటో అనేది రీప్లేస్ అయింది. ఇన్‌కేస్ మీకు అడ్జస్ట్‌మెంట్ ప్రాబ్లమ్ ఏదైనా అయితే ఫోటోపై క్లిక్ చేసి 2 ఫింగర్స్‌తో ఇట్లా జూమ్ అనేది డౌన్ చేసుకోండి. పర్ఫెక్ట్‌గా అడ్జస్ట్‌మెంట్ అయిపోతుంది. బ్యాక్ వచ్చేసి మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇక్కడ గ్రూప్ అనేది దీన్ని ఇలానే ఉంచండి. తర్వాత మళ్ళీ రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. ఇంకో ఇమేజ్ ఇచ్చాను. ఇమేజ్ సేమ్ అలానే రీప్లేస్ పెట్టుకోండి. దాని తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇక్కడ నుంచి మీకు ఇంకో ప్రాసెస్ చెప్పాలి కనుక సో మళ్ళీ ఇమేజ్‌పై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి మిడిల్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ ఇమేజెస్ అనేవి డిస్‌ప్లే అవుతాయి. ఇందులో మీరు సెలెక్ట్ చేసుకునే వాళ్ళ ఇమేజ్ ఎక్కడైతే ఉందో ఆ ఇమేజ్‌ని సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇమేజ్ సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను చూడండి. ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ప్లస్ సింబల్‌పై క్లిక్ చేశాను. ఇమేజ్ అనేది రీప్లేస్ అయింది. తర్వాత మళ్ళీ రైట్ సైడ్ స్క్రోల్ చేసి సేమ్ ఇమేజ్‌పై క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ మిడిల్ ఆప్షన్‌పై క్లిక్ చేసి ఇంకో ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ప్రతి ఒక్క ఫోటో అనేది రీప్లేస్ ప్రాసెస్ మాత్రం ఒకేలా ఉంటుందన్నమాట. సో ప్రతి ఒక్క ఫోటో సేమ్ అలానే రీప్లేస్ పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇమేజ్ ఇట్లా నేను రీప్లేస్ పెట్టుకున్నా. ఎండ్ వరకు కూడా ఇట్లా రీప్లేస్ పెట్టుకోండి. మీ వీడియో అనేది రెడీ అయిపోతుంది. సో ఇక్కడ ఏందంటే ఇక్కడ ఓన్లీ ఇమేజ్ రీప్లేస్ ఇచ్చాను కనుక మీరు సింపుల్‌గా ఫోటో రీప్లేస్ పెట్టుకుంటే మీ వీడియో రెడీ అయిపోతుంది కనుక ఇప్పుడు మీరేం చేస్తారంటే వీడియో అనేది సేవ్ చేసుకోవాలి. యారో మార్క్‌పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కింద ఎక్స్‌పోర్ట్ అని కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. సో ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.